తమిళనాడు రాజకీయాలు చాలా రసవత్తంగా మారినాయి. తమిళనాడు అసెంబ్లీలో అంగు ఏర్పడ్డది. అతిపెద్ద పార్టీగా టీవీకే విజయ్ గారి పార్టీ గెలిచింది 108 సీట్లతో. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు కావాలి. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిన 112 సీట్ల వరకే ఉండిపోయింది. మిగతా 6 సీట్లు కావాలి. విజయ్ 2 స్థానాల్లో పోటీ చేయ, ఒకటే స్థానం కౌంటింగ్ వస్తుంది. అయితే మిగతా 6 సీట్ల కోసం విజయ్ ప్రయత్నం చేస్తుందని తెలిసింది. అయితే మద్దతు ఇవ్వడానికి చిన్న పార్టీలు కొద్దిగా ససేమిరా అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే డిఎంకేతోటే ఉంటామని ఆల్రెడీ ముస్లిం లీగ్ పార్టీ మేము డిఎంకేతో ఉంటామని చెప్పడం జరిగింది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మేము డిఎంకేతో ఉంటామని, అలాగే విజయకాంత్ పార్టీ కూడా ఒక సీటు గెలవడం జరిగింది. మేము డిఎంకేతో ఉంటామని చెప్పడం జరిగింది. అయితే బీజేపీ ఒక సీటు గెలిచింది. అయితే మేము సదాయంతో ఆర్ఎస్ వ్యతిరేకం విజయ్ ప్రకటించడంతో బీజేపీతో కలవబోవడం తెలుస్తుంది. మిగతా పార్టీలు దినకరన్ పార్టీ 2 సీట్లు, ఇంకొక పార్టీ 4 సీట్లు గెలవడం, దినకరన్ పార్టీ 1 సీటు, మీది ఇంకో 4 సీట్లు గెలిచినాయి. సో వాళ్ళతో ఏం ప్రయత్నం చేస్తామని తెలియట్లేదు. అయితే ఇంటర్నల్గా ఈ పొలిటికల్ నడుస్తున్నా కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఆ పార్టీల నాయకుల నుంచి, ముఖ్యంగా ఏఐడిఎంకే పొత్తుతోటి రాజకీయంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం 2 సంవత్సరాల వరకు ఆలోచిస్తున్నట్టు కొన్ని వార్తా సంస్థల తెలుస్తుంది. అయితే దీన్ని ఆ నాయకులు కొట్టిపారేస్తున్న ఏదైనా జరగవచ్చు అనే విషయం బాహాటంగా వారు చెప్పడం జరుగుతుంది. సో దీనిపై విజయ్ అలర్ట్ అయ్యారు. సో అయితే ఏఐడిఎంకే గల కొందరు నాయకులు టీవీకి మద్దతు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. పళనిస్వామి దీన్ని గట్టిగా అడ్డుకుంటున్నారు. ఎందుకంటే మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాక మీరు ఇంకో పార్టీతోటి కలవడం ఏం కరెక్ట్ కాదని వారు చెప్పడం జరిగింది. అయితే విజయ్ ఏం ఆలోచిస్తారో రేపటి వరకు గవర్నర్ వారికి టైం ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై టీవీ కార్యకర్తలు గవర్నర్పై సీరియస్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు వేరే రాష్ట్రాల్లో బలం లేకున్నా కూడా అతిపెద్ద పార్టీని పిలిచి ప్రమాణ స్వీకారం చేయించడం, బల నిరూపణకు 2 వారాల్లో టైం ఇస్తారు. కానీ ఇక్కడ అలా చేయకుండా కొద్దిగా 1-2 రోజులు టైం ఇవ్వడం మాపై బీజేపీ పన్నుతున్న కుట్రగా వారు అభివర్ణిస్తున్నారు. అయితే దీనిపై విజయ్ తెలివిగా ఆలోచించాలని కొందరు నాయకులు అంటారు. ఎందుకంటే తను ఏదో సాధించాలని రాజకీయాలకు వచ్చారు కాబట్టి ఈ పవర్ గేమ్లో పడి తన విలువైన సమయాన్ని కోల్పోవడం కరెక్ట్ కాదని ఏఐడిఎంకే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఏఐడిఎంకే మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి విజయ్ సైద్ధాంతిక అంటే ప్రభుత్వం పవర్ కోసం పోరాటకు నిజాయితీగా ఉండి తన ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారా చేయరా అని కొందరు ఆలోచిస్తున్నారు.